నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీని. మరి నేడే తొలి ఏకాదశి. ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం నుండి తులారాశి వారు సంపాదనలో ఊపందుకోబోతున్నారు. ప్రత్యేకంగా తులారాశి వారి గురించే నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. మరి తులారాశిలో జన్మించినటువంటి వారు మీరు నాకు ఫోన్ కాల్స్ కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది తులారాశి గురించి అంత అద్భుతంగా చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి ప్రయోజనాలు మాకేం అందట్లేదు, కలగట్లేదు. మీరు 12 రాశులలో తులారాశి వారిదే పై చేయి అని చెప్తున్నారు. అసలు తులారాశికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని వాళ్ళు చాలా ప్రశ్నల మీద ప్రశ్నలు నన్ను అడుగుతున్నారండి. ఎప్పటికైనా అడవికి రాజు సింహమే. ఇంకొద్ది రోజులు పోతే మరి ఏనుగు అనడం కానీ, ఇంకొద్ది రోజులు పోతే చిరుతపులి అనడం కానీ, ఏది అనడం కానీ అది సబబు కాదు, అది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆ పేరు వచ్చిందంటే అది జీవితకాలం ఉండవలసిందే. ఆ సింహ జాతి అంతరించినా కూడా అడవికి రాజు ఏంటి అని అడిగితే సింహం అనే అంటారు. అలాగా 12 రాసుల చరిత్రను కనుక మనం పరిశీలన చేసినట్టయితే తులారాశి వారే అత్యద్భుతమైనటువంటి శక్తియుక్తులు గల వారు తులారాశి వారని నేను బల్లాగుద్ది చెప్తాను. దీంట్లో మీకు తెలుసు, చిత్తా 3-4 పాదాలు ఉంటాయి, స్వాతి 4 పాదాలు ఉంటాయి, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. తులారాశి అవుతుంది. ఇది వాయుతత్వపు రాశి. తులారాశి మరి ఈ మెయిన్గా ఏంటంటే తులారాశి వారు మీరు ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. తొందరగా స్కిప్ చేయడానికి ప్రయత్నించకండి. పాజిటివ్ చెప్తే వీడియో పూర్తి చివరి దానక చూస్తున్నారు, నెగిటివ్ చెప్పగానే భయపడి వదిలేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే మంచో చెడో వినాల్సిందే. తులారాశి అంటే దాని గురించి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ఎవరెవరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తులారాశి వారు, నేను చాలా వరకు చూసింది ఏంటంటే నా 30 సంవత్సరాల చరిత్రలో తులారాశి వాళ్ళు ఎదగకపోవడానికి కొన్ని కారణాలే ఉంటాయండి. ఒకటి, తులారాశి వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానంలో కానీ జన్మించినట్టయితే వారికి ఎక్కువగా కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు ఎంత సంపాదించినా అది చేతిలో నిలబడదు. సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా ఇంటికి మొదటి మరియు తృతీయ సంతానం అయి ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, సి అనే అక్షరము, జి అనే అక్షరము, ఏ అనే అక్షరముతో పేర్లు పెట్టుకోకూడదు. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్గా వినండి, వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రండి. అదేవిధంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు ఈ తేదీలలో జన్మించినా కానీ వారికి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఏ పనులు సజావుగా కొనసాగకుండా డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూనే ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి వారు తులారాశి వారు ఈ తేదీలలో జన్మిస్తే. ఇంకొక విషయం ఏంటంటే తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ తేదీలలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బందులు తప్పవనే మనకు శాస్త్రం చూపెడుతుంది. చాలా వరకు ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉండకూడదండి. 3 ఒకట్లు డేట్ ఆఫ్ బర్త్లో అంటే డేట్లో కావచ్చు, మంత్లో కావచ్చు, ఇయర్లో కావచ్చు, మొత్తం కలిపితే డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఆపై ఎక్కువగా ఉంటే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్గా. ఇవి మెయిన్గా మనం పాటించవలసినటువంటి కొన్ని నియమ నిబంధనలు. ఇవి కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా అంటే మరి ఏం చేయాలి, మరి ఇప్పుడు మీరు అన్న విషయాలన్నీ మాకు వర్తిస్తున్నాయి, మేమేం చేయాలి అని అంటారు. ఒకటేనండి, సమస్య పుట్టించింది భగవంతుడే, దాన్ని తీర్చేది కూడా భగవంతుడే. గుర్తుపెట్టుకోండి. మీ పుట్టుక మిమ్మల్ని మీరే మార్చుకోవాల్సిందే. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితేనే మీకు మంచి జరుగుతుందండి. అంతేగాని
మనం ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం అనుకోకూడదు. స్వయంగా నేను చెప్తున్నానండి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 360 డిగ్రీలు 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని చేంజ్ చేసుకుంటే ఆ సమస్యల నుండి అన్నింటి నుంచి మీరు బయటపడవచ్చు. దీంట్లో ఫిల్లర్ లెటర్స్ ఉంటాయి, కాంపౌండెంట్ నంబర్ ఉంటుంది, న్యూమరికల్ నంబర్ ఉంటుంది, నేమాలజీతో పాటు గ్రాఫాలజీ కూడా మనం గీయగలుగుతాం. దాని ప్రకారం పేరును సరి చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితే మాత్రం మంచి అద్భుతాలు సృష్టించవచ్చండి. నేను అదే చెప్తున్నాను, తులారాశి వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు డైరెక్ట్గానైనా నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను, ఒకసారి వచ్చి మీ జాతకాన్ని మొత్తం కంప్లీట్గా చూపించుకోండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే నేను క్లారిటీ చేస్తానండి. ఎంతోమంది సక్సెస్ సాధించారు, ఎంతోమంది ఉద్యోగాలు లేనటువంటి వారికి ఈరోజు ధైర్యంగా మంచి చక్కగా బ్రతుకుతున్నారు. ఏ హోప్ లేకున్నా కొంతమందికి పిల్లలకి ఏజ్ బార్ అయిపోతుంది, వివాహాలు జరగట్లేదు, ఉద్యోగం వస్తేనే వివాహం చేసుకుంటానని అనడం పిల్లలు. అలా ఏజ్ బార్ అయిపోయి అటు ఉద్యోగాలు దొరకక ఇటు వివాహం జరగక అటు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పెట్టి పిల్లలు చాలామంది అలా వృధాగా ఇబ్బంది పడుతున్నారు. ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనకు ఉద్యోగం దొరికితేనే ఎవరైనా మనకు పిల్లనిచ్చేటువంటి వారు పిల్లనివ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్యోగం లేదనుకోండి, ఏం పని చేస్తున్నావు అంటే ఏమి లేదు ఖాళీగా ఇంట్లో కూర్చున్నానంటే ఎవరు ముందుకు రారు. అంటే ఒకదానికి రిలేటెడ్గా ఇంకొకటి ఆధారపడి ఉంటుందండి, ఏదైనా అంతే. కాబట్టి ఏంటంటే మీరు అధైర్యపడద్దు, సూక్ష్మంగా ఆలోచన చేయండి, అసలు ఎందుకు జరుగుతుంది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే ఉద్యోగం ఎందుకు దొరకట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా ఎందుకు మిస్ అయిపోతూ ఉన్నాయి, వ్యాపారాలు చేస్తే ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి, ఆ వ్యాపారాలు ఎందుకు కలిసి రావట్లేదు, ఎందుకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలలో అప్పులలో ఉన్నారు, ఇవన్నీ తెలుసుకున్న బాధ్యత మీదేనండి. మనం దాన్ని అలాగే వదిలిపెడితే అది పెరిగి పెరిగి పెద్దదైపోతుందండి. ఒక చిన్నగా సమస్య ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక చిన్న గుండు సూది మన ప్రాణాన్ని తీయొచ్చు, ఒక మేకు మన ప్రాణాన్ని తీయొచ్చు, చిన్నగా తాకుతుంది, అది ఏముందిలే అని వదిలిపెడతాం. అదేంటంటే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది కూడా, ఇన్ఫెక్షన్ అనేది ఆ కాలును తినుకుంటూ పోతూ ఉంటుంది. లాస్ట్కి చివరి వరకు ఆ బ్యాక్టీరియా అదే ఆ యొక్క బ్యాక్టీరియా అనేది కూడా, ఆ ఇన్ఫెక్షన్ అనేది కూడా పైకి వచ్చి మోకాల వరకు వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదిస్తాం. అతను టెస్ట్ చేసి మోకాల వరకు తీసేయాలి, ఇది తీసేస్తేనే మీరు బ్రతకగలుగుతారు. లేదంటే చాలా తినుకుంటూ మొత్తం శరీరం మొత్తం పాకి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. ఏదైనా మనం చిన్నగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని సరి చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అందుకే ఇవాళ చేసుకుంటాను, రేపు కలుస్తాను, ఎల్లుండి కలుస్తానని ఒక 10-15 సంవత్సరాలు కూడా అలా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తం జీరో అయిపోయినాక నన్ను కలుస్తున్నారు. టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చిట్ అయిపోయిన తర్వాత నన్ను కలుస్తున్నారు. ఏదైనా మనకు పూర్వీకులు మామూలుగా చెప్పలేదండి, వెలుగున్నప్పుడే దీపం చక్కదిద్దుకోవాలి. ఆ వెలుగు దాటిపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత మనం దీపం కోసం వెతికితే మనకు టైం వేస్ట్ అయిపోతుంది, దొరకదు ఒక మానంగా. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు మంచి అదృష్టవంతులు కావాలంటే వారి పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీలో మనం నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. ఇప్పుడు సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేమ్ కరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేమ్ కరెక్షన్ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. తులారాశిలో పుట్టినటువంటి వారికి ఈ యొక్క ఏకాదశి పర్వదినం నుండి వారిలో ఒక గొప్ప మార్పు జరగబోతుంది. అది అదృష్టవంతమైనటువంటి మార్పు, అనుకూలమైనటువంటి మార్పు జరగబోతుందండి. మీరు కని విని ఎరగని రీతిలో మీకు అదృష్టం వరించబోతుంది.
చదువుకునేటువంటి పిల్లలలో మంచి చదువు అనేది కూడా వాళ్ళకి అవ్వడం, చదువుకోవాలనే ఆసక్తి పెరగడం, వాళ్ళకు మంచి జ్ఞానశక్తి వరించడం, పిల్లలకి చదువుకున్న చదువుకు తగ్గట్టుగా వాళ్ళకు ప్లేస్మెంట్స్ రావడం, ఉద్యోగాలు దొరకడం. వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. అక్కడికి వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, అక్కడ ఉద్యోగం చేసుకుంటారు. తులారాశి వారు స్పెషల్లీగా తులారాశి వారు. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆరోగ్య సమస్య నుండి బయటపడే అవకాశాలు ఈ సంవత్సరం, మరి ఈ యొక్క ఏకాదశి పర్వదినం నుండి వారికి మంచి జరగబోతుంది. రుణ బాధలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు, రుణగ్రస్తులైనటువంటి వారు రుణం నుంచి బయటపడబోతున్నారు. అదేవిధంగా వ్యాపారాలు కానీ, చదువు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా కానివ్వండి, తులారాశి వారికి మంచి విజయం అన్నది కూడా తప్పకుండా చేకూరుతుంది. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మరి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. లేదంటే హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను, మీరు హైదరాబాద్లో కలవడానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.